ఒంగోలు నుండి సింగరకొండ వెళ్ళడానికి మేమైతే నర్సరావుపేట బస్సు ఎక్కామండి. నర్సరావుపేట సింగరకొండ వచ్చేసాం. 1.5 hours పట్టిందండి మాకైతే ఆర్డినరీ బస్సులో. ఇలా ఉండిద్ది. మేమైతే కొండ వెనకాల దిగాము. ఆ కనిపించే కొండ పైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉందండి. ఎవరైనా వెళ్తే నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా ఇలాగ ఎంటర్ అవ్వగానే ఇలాగ లక్ష్మీదేవి వినాయకుడు స్వామి వారు ఆహ్వానిస్తున్నట్టు ఉంటారు బయట. చాలా బాగుంటుంది అక్కడ. వస్తూ ఉంటే దారిలో పెద్ద చెరువు, అసలు ఇంత పెద్ద చెరువు అంటే సూపర్ ఉండిద్దండి. వచ్చే కొన్ని షాపులు, పొంగళ్ళు పెట్టే వాళ్ళు పొంగళ్ళు పెట్టుకోవడం ఇలా ఉండిద్ది. ఇదే మరి గుడి ప్రాంగణం. దాటి పక్కకు వస్తే 2వ షాపు 3వ షాపు చెప్పులు విడిచి అక్కడ టోకెన్స్ ఇస్తారండి చెప్పులకి. గుళ్ళోకి వస్తే ధ్వజస్తంభ పక్కన వినాయకుడు. చుట్టూతో తిరిగి ప్రదక్షిణలు చేసుకొని అసలు చూడండి, మేము వెళ్ళిన రోజు అయితే క్యూ మొత్తం ఖాళీయే. అసలు క్యూవే లేదండి, లైన్ అన్నీ ఖాళీ. దర్శనం చేసుకొని వచ్చేప్పుడు పక్కన ఒక చిన్న గుడిలా ఉంది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ గుడి ఆర్కిటెక్చర్ అనేది ఉందన్నమాట. లాస్ట్లో గుడి బయట ప్రాంగణానికి ఆనుకొని ఇలా ఉండిద్దండి. కుంకుమ అందరూ అలా పెట్టుకోవాలి, చిన్ని కరుపులలాగా ఉండిద్ది. ఇంకా మంది కింద దర్శనం అయిపోయింది, పైన దర్శనం కూడా చేసుకోవాలి కదా దేవుడి వారిది, లక్ష్మీ నరసింహస్వామిది. అలా మెట్లెక్కి ఇంకా వెళ్ళడమే స్టార్ట్ చేసుకొని. అయితే ఎక్కువ మెట్లు ఏమి ఎక్కువ ఉండవండి, 200 to 300 మిడిల్లో ఉంటాయి. ఒకసారి కొండపైకి ఎక్కి దర్శనం చేసుకున్న తర్వాత వ్యూ చూస్తే చాలా బాగుండిద్దండి. నిజంగా నన్ను నమ్మండి. ఇంకా లాస్ట్లో ప్రసాదం ఇచ్చేసారు మాకు. నా మాటలో చెప్పడం కాదు, ఒక్కసారి మీరే ఆ వ్యూ చూడండి ఎంత బాగుండిద్దో. తెప్పోత్సవం అక్కడే చేస్తారు. మళ్ళీ కిందకు వచ్చేసి స్వామివారి గుడికి ఆపోజిట్లోనే ప్రసాదం కేంద్రాలయం ఉండిద్దండి. అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకోవడమే. ప్రసాదం తీసుకొని అక్కడే ఆటోలు కూడా ఉంటాయండి. అదిగోండి, కొండపైకి మెట్ల మార్గమే కాకుండా ఆటోలు కూడా ఉంటాయండి. మనం వెళ్ళాలనుకుంటే. ముందు ఆటో ఎక్కి అద్దంకి బస్ స్టాండ్లో దిగి అక్కడ ఎవరు కావాలంటే ఆ ఊరు బస్సులు ఉంటాయి కదా, అది ఎక్కి వచ్చేయడమే. వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి.